ఈరోజు మనము పెసరపప్పుతోని ముద్దపప్పు చేసుకుందాము. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకునే పప్పు ఇది. ఇదే పప్పుతో పాటు మనం చింతపండుతోని పచ్చి చారు చేసుకుందాము. దీనికి పచ్చిమిర్చి కొత్తిమీరకు ఏం అవసరం లేదు, తొందరగా అయిపోతుంది. ఎప్పుడన్నా మనము ఒక్క పొద్దున్నప్పుడు ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ముందుగానైతే మనం ఈ పెసరపప్పును శుభ్రంగా కడుక్కుందాం. పెసరపప్పును శుభ్రంగా కడుక్కొచ్చిన ఇప్పుడు ఈ కప్పు పెసరపప్పుకు 3 కప్పుల వాటర్ తీసుకొని వేడి చేస్తున్నా. ఎసరు వచ్చిన తర్వాత ఈ పప్పు అందులో వేసేద్దాం. ఇప్పుడు ఎసరు మసులుతుంది, పప్పు వేసేసుకుందాం. మనం కడిగి పొయ్యి మీద పెట్టినా కూడా ఉడికిపోతుంది, కానీ ఇట్లా అయితే తొందరగా అవుతుందని వేడి నీళ్ళలో వేస్తే తొందరగా అవుతుందని. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం, పొంగకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 కరివేపాకులు వేసుకుందాము. ఉడికేటప్పుడు వేస్తే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ చింతపండును కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాం ముందే. దీన్ని ఇప్పుడు వాటర్లో వేసి నానబెట్టుకుందాము. ఈ చింతపండు నానేలోపు పప్పు ఉడికేలోపు ఈ ఉల్లిపాయలు చారులకు కట్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు నానిపోయింది. చింతపండును పిసికి పక్కన పెట్టుకుందాం. చింతపండు పులుసు పిసికి రెడీ చేసుకున్నాము. పప్పు ఉడికిన తర్వాత ఈ 2 కలిపి తాలింపు చేసుకుందాం. పప్పు వేరే, చారు వేరే. చారులో ఇప్పుడు కొంచెం కారం 1 స్పూను, ఉప్పు మీకు సరిపడేంత, ఎంత అవసరం ఉంటే అంత. పులుపు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఉప్పు. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా కొంచెంసేపు ఒక 10 మినిట్స్ ఉంటే అయిపోతుంది. ఇప్పుడే ఈ టైంలోనే కొంచెం మనకు సరిపడంత కారం వేసుకోవాలి. కారం ఇప్పుడు మనకు ఎంత సరిపోతుందో అంత ఉప్పు, ఒక 2 స్పూన్ల ఉప్పు. కొంచెం తక్కువనే వేసుకోవాలి, తర్వాత సరి వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు పూర్తిగా ఉడికిపోయింది. చల్లారిన తర్వాత దగ్గరికి ముద్దలాగా వస్తుంది, పర్లేదు, సరిపోతుంది. ఇప్పుడు పప్పు పక్కన పెట్టేసుకొని తాలింపు చేసుకుందాం. పప్పుకు చారుకు ఒకేసారి తాలింపుకు ఆయిల్ వేసేసుకుందాం. గిన్నె వేడెక్కింది, ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. రెండింటికి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. చారు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె వేడెక్కింది, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఎక్కువ అనుకోవద్దు, ఇవి రెండు పప్పులకు చారులకు కాబట్టి కొంచెం. ఎల్లిపాయలు ఇప్పుడు కొంచెం ఇల్లు వేసుకొని కొంచెం నలగొట్టినట్టు చేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుంది తాలింపులు వేస్తే. ఎల్లిపాయలు కొంచెం ఎరుపుకు వచ్చిన తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకుందాం.
ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది. వేగిపోయిన తర్వాత సగం తీసి ఈ పప్పులో వేసుకుందాం. ఇప్పుడు ఉన్న ఈ సగం పోపులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు తాలింపులు వేస్తే మంచి కలర్ వస్తుంది. పసుపు వేసిన తర్వాత ఈ తాలింపు చారుని తీసుకెళ్ళి ఈ తాలింపులో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ చారులో కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. అట్లనే కొంచెం రౌండ్గా తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకుందాం. చారు బాగా కనిపిస్తుంది. ఇవన్నీ స్టవ్ దగ్గర అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ పప్పు చారు చూపిస్తా. ఇప్పుడు ముద్దపప్పు, పెసరపప్పుతో ముద్దపప్పు కొంచెం ఆడితే భలే ముద్దగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పు కన్నా పెసరపప్పే రుచి అనిపిస్తుంది. మా అమ్మ అయితే ఎప్పుడు పెసరపప్పు వేసేది. అట్లనే చారు చూడు, ఒక పూట కరివేపాకు ఏంది, టమాటా, పచ్చిమిర్చి ఇలాంటి కూరగాయలు లేకుండా మంచిగా ఒక్క పొద్దుకు కానీ లంచ్లోకి కానీ ముద్దపప్పు చారు రెడీ.